2 సెంట్స్‌లో అద్దిరిపోయే ఇల్లు అయితే తీసుకొచ్చిన, అది కూడా తక్కువ బడ్జెట్‌లో. ఎవరైనా 56 lakhsలో 2 సెంట్స్‌లో హౌస్ చూస్తున్నారంటే ఓసారి అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. అది కూడా బెంగళూరు హైవేకి చాలా దగ్గరలో. ఇల్లు మాత్రం అద్దిరిపోయింది. ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఇల్లు ఎలా ఉందని చెప్పేసి. మనం స్టార్ట్ చేసిన ఈ 30 days 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 7. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. 30 days 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 7. ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. డీటెయిలింగ్ అయితే చెప్పేస్తా. ఈ ఇల్లు వచ్చేసి మొత్తం 2 సెంట్స్లో అయితే ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి 30 feet రోడ్ అయితే ఉంటుంది. కార్ పార్క్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ గెస్ట్ వాష్రూమ్ ఉంది. పక్కనే స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ గెస్ట్ వాష్రూమ్లో వచ్చేసి టైల్స్ చాలా బాగా వేయించారు. ఈ గెస్ట్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. ఈ పార్కింగ్ ఏరియాలోనే సంపు, బోరు రెండు ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే మెయిన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాషింగ్ ఏరియా కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ చూస్తున్నాం. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అయితే యూజ్ చేశారు. అది కూడా రెడీమేడ్ టేక్ డోర్ అయితే యూజ్ చేశారు. హాల్ చూస్తున్నట్టయితే మనం చాలా విశాలంగా అయితే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ ఇల్లు 2 సెంట్స్లో ఉంది, కానీ చూడడానికి మాత్రం 2.5 సెంట్స్ 2.75 సెంట్స్ ఉన్న హౌస్ లాగా అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్లానింగ్ అలా ఉంది. మరి ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసీ మ్యాట్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు బ్లాక్గా. మనం టీవీ యూనిట్ చూస్తున్నట్టయితే సెల్ఫ్స్ అయితే పెట్టించారు. అండ్ దాని పక్కలే వాష్ బేసిన్ అయితే పెట్టించడం జరుగుతుంది. వాష్ బేసిన్ అయితే ఇంకా పెట్టించలేదు. వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండోస్ అయితే యూజ్ చేశారండి. అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఈ కిచెన్లోనే సైడ్కి పూజ గది కూడా ఇవ్వడం జరుగుతుంది. కిచెన్లో వచ్చేసి చుట్టూ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఈ సెల్ఫ్కి కబోర్డ్స్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా కబోర్డ్స్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఫస్ట్ మనకైతే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్లో అయితే కబోర్డ్స్ చేస్తాం. అండ్ అలాగే కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా తక్కువ బడ్జెట్లో అయితే చేస్తాము. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ప్రాపర్టీస్ గురించి అప్డేట్స్ రావడం కోసం వాట్సాప్లో అయితే జాయిన్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే షార్ట్ కంటెంట్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే చూసి ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యింది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ వచ్చేసి ఇంటికి తూర్పు ఫేస్ కాబట్టి పడమరకి ఇంకో డోర్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి కేవలం వెంటిలేషన్ అండ్ అలాగే వాష్రూమ్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. బేసిక్గా ఒక వాల్కే టెక్స్చర్ డిజైన్ అయితే పెట్టిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈ మాస్టర్ బెడ్రూమ్లో 2 వాల్స్కి అయితే ఆపోజిట్ వాల్స్కి అయితే టెక్స్చర్ డిజైన్ అయితే పెట్టించారు. ఈ పడమర డోర్ నుండి బయటకు వస్తే మనం వాష్ ఏరియా అండ్ అలాగే వాష్రూమ్ అయితే కనపడుతుంది. ఈ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఈ హౌస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళ ముందరనే వాష్ బేసిన్ అయితే చేపిస్తారండి. పిఓపి డిజైన్ అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం రేంజ్ అయితే పెట్టించారు. ఫ్లోరింగ్ వచ్చేసి హాల్లో 2 bedrooms కిచెన్స్లో టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి ఒకే ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారండి. గ్లాస్ మ్యాట్ ఫినిషింగ్ ఫ్లోరింగ్. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అది కూడా తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి అసలు మిస్ అవ్వకండి. ఈ ఇల్లు ఎగ్జాక్ట్గా బెంగళూరు రోడ్కి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ రెండు అయితే 3D printed డోర్స్ అయితే యూజ్ చేశారు. సైడ్ వచ్చేసి సెల్ఫ్స్ కనపడుతున్నాయి. అండ్ పిఓపి డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి టెక్స్చర్ డిజైన్ అయితే పెట్టించారు విత్ డిఫరెంట్ కలర్. మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం చిన్నగా యూపీవీసీ ఓపెన్ విండో అయితే ఇచ్చారు. అండ్ సైడ్ వచ్చేసి మనకు వాషర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఈ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ కూడా వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. చుట్టూ టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్గా. ఇక ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 17.5 x 50 అంటే మొత్తం 2 సెంట్స్ అయితే వస్తుంది. 98 గజాలు అయితే ఉంటుంది. మెయిన్ ఫేస్ వచ్చేసి తూర్పు ఫేసు. ఫ్రంట్లో 30 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయండి. అండ్ అలాగే ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 56 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుందండి. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ఇంటికి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కర్నూలు టు బెంగళూరు వెళ్ళే రోడ్లో మారుతి షోరూమ్ దారిన వెంటనే ఈ ఇల్లు అయితే కనపడుతుంది మనకు. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు ఇంటిని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.